హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది మామిడికాయ జాగ్రత్త అనమాట ఫ్రెండ్స్. కాయ అనమాట. ఇది ఈ విధంగా చెప్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సమ్మర్ స్పెషల్ అనమాట. సమ్మర్ సీజన్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మ్యాంగో రైస్ అంటారన్నమాట. పులిహార అన్నమాట. టైగర్ రైస్ని మ్యాంగో పులిహార అనమాట అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పచ్చి మామిడికాయ అనమాట ఫ్రెండ్స్. ఇది పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మామిడికాయ పులిహోరకి ఈ విధంగా కోతారన్నమాట. చెట్కేసి మామిడికాయ అంతా కూడా చూడండి, మామూలుగా రైస్ వండేసుకుని కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట మామిడికాయ పులిహోర. ఫ్రెండ్స్, ఇదంతా కూడా చిన్న సైజు మామిడికాయ కదా, ఇది అంతా కూడా కోరేస్తామన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఉడకబెట్టాలన్నమాట. తాలింపు పెట్టేసుకొని తర్వాత ఇది ఉడకబెట్టిన తర్వాత కలుపుకోవాలన్నమాట పులిహోరలోకి, ఉడికిచ్చిన రైస్లో అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఒక చిన్న సైజు కాయ అనమాట. మామిడికాయ అంతా కూడా పెచ్చి అంతా కూడా తొక్కంతా తీసేసి ఈ విధంగా దీన్ని కోరతారన్నమాట ఫ్రెండ్స్ పులిహోరకి. ఫ్రెండ్స్, ఇది మామిడికాయ పులిహోర కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. పల్లిపప్పులు తాలింపుకి కావాల్సిన అనమాట ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ మొత్తం అన్నీ కలిపేసి ముందు తాలింపు వేసుకుని ఒక పక్కన పెట్టేసి తర్వాత మామిడికాయని కోరిన దాన్ని ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మామిడికాయ కోరేసి పెట్టేసాం అన్నమాట. దానికి తాలింపుకి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగబద్దలు, ఎండుమిరకాయలు 2 అనమాట, శనగబద్దలు అనమాట, వేరుశనగబద్దలు అనమాట ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిరకాయలు అనమాట. ఇవన్నీ కూడా ముందుగా తాలింపు వేసుకుని పచ్చిమిరకాయలు, కరివేపాకు, వేరుశనగపప్పు ఈ తాలింపు వేసుకుని ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్లో ఈ మామిడికాయ తీసిన కోరి తీసిన ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఉడికించాలన్నమాట. ముందుగా వీటిని ఆయిల్లో వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. పల్లిపప్పుల్ని కాలింపు తీసుకుని కూడా వేసేస్తాం అనమాట. పల్లీలు మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన చూడండి. కాలింపు దినుసులు కూడా వేస్తాం. ఇది కూడా ఫ్రై అవుతుండగా పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మామిడికాయ పులిహోరలో రైస్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇది కలపాకి బేసిన్లోకి చూడండి. పసుపు కూడా వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ పులిహోర కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఇలా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ పులిహోరకి రైస్ అంతా కూడా బేసిన్లో పోసేసుకున్నాము. తాలింపు అంతా కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాము అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయ పొయ్యి మీద ఉడుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు అంతా వేస్తాం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద మామిడికాయ ఉడుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొకెట్లో మామిడికాయ కోరింది ఈ విధంగా ముందు ఉడికిస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో అంటే తాలింపు వేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది దాంట్లో వేస్తామన్నమాట. మామిడికాయ అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాం, ఉడికిచ్చేసాం కదా ఫ్రెండ్స్ మనం పొయ్యి మీద. అదంతా కూడా ఈ పులిహోరలో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ తాలింపులో దీంట్లో సరిపడా సాల్ట్ కూడా కలిపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి,
ఇది ఈ విధంగా కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ పులిహోర అన్నమాట. మొత్తం అన్నీ వేసేసి తాలింపు అంతా కలిపేసి సరిపడా సాల్ట్తో ఈ విధంగా పులిహోర కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పులిహోర రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది సంబర్ స్పెషల్ అనమాట పులిహోర, మామిడికాయ పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇది మేము మా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సంబర్ స్పెషల్ అనమాట. సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు ఈ సీజన్లో మాత్రం మామిడికాయ పులిహోర కంపల్సరీగా తెలుగు వాళ్ళందరూ కూడా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.